Good morning to all. Sum and product transformations lo next problem చూడండి. If cos x plus cos y is equals to 4/5 and cos x minus cos y is equals to 2/7, then find the value of 14 into tan of x minus y by 2 plus 5 into cot of x plus y by 2. So ఇది ప్రూవ్ చేయమన్నారండి. సో ఇచ్చింది ఏంటి మనకి given cos x plus cos y is equals to 4/5. So the formula manaki cos c plus cos d, that means 2 cos c plus d by 2 into cos c minus d by 2 is equals to 4/5. This is the first equation, sir. And the next one is cos x minus cos y is equals to 2/7. So cos c minus cos d, that means minus 2 sin c plus d by 2 into sin c minus d by 2 is equals to 2/7. This is the second equation, sir. So ఇప్పుడు మనకి కావాల్సింది 14 into tan of x minus y by 2 plus 5 into cot of x plus y by 2. So 1/2 చేయండి. 1/2 చేస్తే ఏమవుతుంది 2/2 minus 1 cos by sin cot x plus y by 2 into cos by sin. So again cot of x minus y by 2 is equals to 4/5. by divide చేసినప్పుడు డినామినేటర్ లో ఫ్రాక్షన్ వస్తుంది. డినామినేటర్ లో ఫ్రాక్షన్ వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుందండి. సో 2/7 వల్ల 7/2 క్యాన్సిల్ చేస్తే 2 మైనస్ ఈ cot of x plus y by 2 ని tan of కింద రాసాం అనుకున్నప్పుడు ఏమవుతుంది cot of x minus y by 2 by cot x plus y by 2 ని 1/tan కింద రాస్తున్నాం. tan of x plus y by 2 is equals to 7 to 14/5. So then cross multiplication చేస్తే first 14 into tan x plus y by 2 is equals to minus 5 into cot x minus y by 2. 14 tan x plus y by 2 ఈ minus 5 cot టైప్ వస్తే plus 5 cot x minus y by 2 is equals to ఇక్కడ టైప్ వచ్చేస్తుంది కాబట్టి ఆన్సర్ 0 ఉంది. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. సో ఒకసారి చూడండి, వాడు ఇచ్చింది cos x plus cos y ఇచ్చాడు. సో దీనికి ఫార్ములా అప్లై చేసాం. అలాగే cos x minus cos y is equals to 2/7. దీనికి cos c minus cos y ఫార్ములా అప్లై చేసాం. దీని ఫస్ట్ ఈక్వేషన్ దీని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. 1/2 చేయండి, చేస్తే ఇలా అవుతుంది. 2 కాట్స్ లో వచ్చింది. ఇక్కడ కూడా ఏం చేసాం, ఇది బై ఇది అయితే డినామినేటర్ ఈ ఫ్రాక్షన్ వస్తుంది 2/7. సో రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 7/2. ఈ 2 4 2 టైమ్స్. సో 14/5. ఈ cot x minus y by 2 అలా వచ్చేసాం. ఈ cot x plus y by 2 1/tan కింద రాస్తే ఇలా అవుతుంది. సో దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 14 into tan x plus y by 2 is equals to minus 5 cot x minus y by 2. సో ఈ minus 5 cot x minus y by 2 ని సైడ్ తీసుకొస్తే ప్లస్ cot x minus y by 2 is equals to 0 వచ్చింది. సో వాట్ ఇస్ మన ఫ్యూచర్ అంటే 14 into tan x minus y by 2. సో చిన్న మల్టిప్లికేషన్ చేయండి. సో దీన్ని చేంజ్ చేయండి, ఏమవుతుంది మైనస్ cot x plus y by 2 సేమ్ బై cot of x minus y by 2 అంటే tan of x minus y by 2 is equals to 14/5. సేమ్ 14 tan x minus y by 2 is equals to minus 5 cot x plus y by 2. సో దీన్ని సార్ ఇలా పంపించండి. సో ఏదైనా ప్రాబ్లం లేదండి, కానీ వాటిని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఈ వేలో చేసాం అంతే. is equals to 0. 5 cot x plus y by 2. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ sin of n plus 1 into alpha minus sin of n minus 1 into alpha whole by cos of n plus 1 into alpha plus 2 cos n alpha plus cos of n minus 1 into alpha. దీని వాల్యూ tan alpha by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో చూడండి, LHS తీసుకోండి. ఇది అంతా tan alpha by 2 అని ప్రూవ్ చేయాలి. ఇది LHS. sin of n plus 1 into alpha minus sin of whole by ఈ రెండింటిని రీఅరేంజ్ చేస్తున్నాను. cos of n plus 1 into alpha plus cos of n minus 1 into alpha plus 2 cos n alpha.
సో సైన్ ఆఫ్ ఈ ఆల్ఫాతో మల్టిప్లై చేయండి లోపల ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా హోల్ బై కాస్ ఆఫ్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ ఎన్ ఆల్ఫా పైన ఏ ఫార్ములా ఉంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ సైన్ బి బి మీన్స్ ఆల్ఫా సో 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా హోల్ బై ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ ఎన్ ఆల్ఫా సో 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా హోల్ బై సో ఏం కామన్ తీయచ్చండి ఇక్కడ 2 కాస్ ఎన్ ఆల్ఫా ఉంది ఇక్కడ 2 కాస్ ఎన్ ఆల్ఫా ఉంది 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ 1 ఈ 2 కాస్ ఎన్ ఆల్ఫా 2 కాస్ ఎన్ ఆల్ఫా క్యాన్సిల్ ఏం మిగిలింది సైన్ ఆల్ఫా బై కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ 1 సో ఈ సైన్ ఆల్ఫాని సైన్ 2a ఫార్ములా తీసుకుంటే 2 sin a cos a అలాగే sin a అంటే 2 sin a by 2 cos a by 2 అంటే ఏం రాయొచ్చు 2 sin alpha by 2 cos alpha by 2 హోల్ బై అలాగే 1 ప్లస్ cos n alpha దీన్ని ప్లస్ ఉంది కాబట్టి 2 cos స్క్వేర్ n alpha by 2 2 cos స్క్వేర్ 2 cos alpha ఉంది 2 cos స్క్వేర్ alpha by 2 క్యాన్సిల్ స్క్వేర్ cos క్యాన్సిల్ ఏం మిగిలింది sin alpha by 2 by cos alpha by 2 sin by cos అంటే tan alpha by 2 సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if none of the denominators is 0 prove that cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఈ 2 అని ప్రూవ్ చేయమన్నాడు ఇది ఇప్పుడు n అనేది ఈవెన్ అయితే ఈ ఆన్సర్ అని n అనేది ఆడ్ అయితే ఈ ఆన్సర్ అని ప్రూవ్ చేయమన్నాడు సో చూద్దాం ఒకసారి LHS తీస్తాం సో మనకి ఇచ్చింది ఏంటి cos a plus cos b whole power n cos a plus cos b by sin a minus sin b whole power n అలా ఇచ్చింది సో ఇదే ఫార్ములా ఉంది cos c plus cos b that means 2 cos c plus b by 2 cos c minus b by 2 whole by sin c minus sin b అంటే 2 cos a plus b by 2 sin a minus b by 2 whole power n plus sin c plus sin b 2 sin c plus b by 2 cos c minus b by 2 whole by cos c minus cos b అంటే minus 2 sin c plus b by 2 sin c minus b by 2 whole power n e2 cancel cos of a plus b by 2 cos of a plus b by 2 cancel cos by sin అంటే cot a minus b by 2 ఈ పవర్ n పైన రాయాలి పవర్ n మిగిలింది అది ప్లస్ e2 cancel ఇక్కడ sin of a plus b by 2 sin of a plus b by 2 cancel ఏం మిగిలింది cos by sin అంటే ఇక్కడ కూడా ఏం మిగిలింది cot పవర్ n a minus b by 2 సో ఇక్కడ మైనస్ ఉంది కదండి ఈ మైనస్ ఇక్కడ పవర్ n అనేది మనకి ఈవెన్ ఆర్డర్ అని తెలియదు కాబట్టి మైనస్ కి కూడా మనం పవర్ n ఇవ్వాలి అంటే ఏమైంది -1 హోల్ పవర్ n ఇంటూ cot పవర్ n ఆఫ్ a minus b by 2 సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే -1 హోల్ పవర్ n ఈ వాల్యూ 1 అవుతుంది ఇప్పుడు if n is even n ఈవెన్ అయితే చూడండి 2 రాయండి -1 హోల్ స్క్వేర్ అంటే +1 4 అంటే 1 సో ఇలా n అనేది ఈవెన్ అయితే దాని వాల్యూ +1 అవుతుంది అలా కాకుండా -1 అన్నది ఈ n అనేది ఆడ్ అయింది అనుకోండి అప్పుడు మైనస్ అవుతుంది if n is odd సో దీన్ని బేస్ చేసుకుని మనం చేస్తామండి if n is even -1 హోల్ పవర్ n is equals to ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి LHS is equals to cot power n of a minus b by 2 ఈ -1 హోల్ పవర్ n ప్లస్ n అయితే +1 1 అంటే cot power n into a minus b by 2 so it will be 2 cot power n a minus b by 2 అలా కాకుండా if n is
ఆర్ -1 హోల్ పవర్ n వాల్యూ -1 అవుతుంది. అంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, అప్పుడు cot power n of a minus b by 2 ప్లస్ ఇంటూ మైనస్ దీనంతా ప్లస్ ఏమైనా -1 cot power n of a minus b by 2 ఇది మైనస్ ఇది అంటే 0. సో ఈవెన్ అయితే అదే ఆన్సర్, ఆడ్ అయితే ఇది ఆన్సర్. సో మనం ప్రూవ్ చేయమని ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if sin a is equals to sin b and cos a is equals to cos b, then prove that a is equals to 2n pi plus b for some integer n అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇచ్చిందంటే మనకి given that sin a is equals to sin b, ఈ ప్లస్ sin b ని సైడ్ పంపించండి. sin a minus sin b is equals to 0. sin a minus sin b అంటే sin c minus sin b అంటే ఏమవుతుంది 2 cos c plus b by 2 sin c minus b by 2 is equals to 0. So ఇది sin a is equal to sin b. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, అండ్ cos a is equals to cos b అన్నాడు. సో దీన్ని కూడా సేమ్, cos a plus cos b టైప్ వస్తే minus cos b is equals to 0. సో ఇది ఫార్ములాలో ఉంది sin c minus cos c minus cos b, that means -2 sin c plus b by 2 into sin c minus d by 2 is equals to 0. So మీరు మనం అనుకోండి, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, 2 into cos of a plus b by 2 into sin of a minus b by 2 is equals to 0 అయింది. అంటే ఈ మూడింటిని ప్రొడక్ట్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ ఎంత 0 అయిందండి ఆ ప్రొడక్ట్. ఇక్కడ సేమ్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 0కి ఈక్వల్ అవ్వదు. cos of a plus b by 2 వాల్యూ అయినా sin of a minus b by 2 వాల్యూ అయినా 0 అయితే ఇదంతా 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -2 into sin of a plus b by 2 into sin of a minus b by 2 is equals to 0 అవుతుంది. ఇక్కడ -2 అనేది 0 అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి కామన్గా రెండింటిని కంబైన్ చేసి ఆలోచిస్తే ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏది, sin of a minus b by 2. అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నది ఈ sin of a minus b by 2 0 అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ ఉండడం వల్ల ఏమైంది, వీటి ప్రొడక్ట్ 0 అయ్యింది. అంటే ఇక్కడ 0 అయ్యింది, దీని ఆన్సర్ కూడా దీని ప్రొడక్ట్ కూడా ఏమైంది మనకి 0 అయ్యింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ రెండింటిలో కామన్గా ఇది ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఇది 0 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ sin of a minus b by 2ని 0 అవుతుందండి. సో ఫ్రమ్ 1 and 2 sin of a minus b by 2 is equals to 0. sin a minus b by 2 is equals to 0 అంటే sin 0 దగ్గర 0 అవుతుంది, sin π దగ్గర 0 అవుతుంది, sin 2π దగ్గర 0 అవుతుంది, sin 3π దగ్గర 0 అవుతుంది. సో కామన్గా రాసుకుంటే sin జనరల్గా రాసామనుకో sin nπ అంటే n ప్లేస్లో n ఈజ్ అన్ ఇంటిజర్. అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 అలా తీసుకొచ్చి నువ్వు ఏవైనా. సో sin డిలీట్ చేసేస్తే a minus b by 2 is equals to n pi. a minus b is equals to 2n pi. a is equals to 2n pi plus b. సో అర్థమైందండి. సో ఇక్కడ sin a is equals to sin b ఇచ్చాడు, దీని సైడ్ తీసుకొస్తే sin c minus sin d ఇలా వచ్చింది, అలాగే cos c minus cos d. సో ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఇది, ఈ రెండిట్లో కామన్గా ఇది ఉండడం వల్ల వీటి ప్రొడక్ట్ ఏమైంది 0 అయింది. అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అన్నది ఈ sin of a minus b by 2 0 అవడం వల్ల వస్తుంది, కాబట్టి దీన్ని 0 అనుకున్నాం. 0 నలభై sin అంటాయి, sin తీసేస్తే యాంగిల్స్ తీసుకుంటే a minus b by 2 is equals to n pi, 2n pi minus b plus plus b. సో a is equals to 2n pi plus b. So next problem వచ్చేసి if none of x, y, z is an odd multiple of pi by 2 and if sin of y plus z minus x, sin of z plus x minus y, sin of x plus y minus z are in AP. So ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు, ఏంటి sin of y plus z minus x, sin of z plus x minus y, sin of x plus y minus z. ఇవి దేంట్లో ఉన్నాయంట, AP అండి. AP మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఆ ఏపీలో ఉన్నాయి. అయితే ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, దాన్ని ప్రూవ్ దట్ tan x, tan y, tan z are also in AP. సో ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉంటే tan x, tan y, tan z are in AP, ఇవి కూడా ఏపీలో ఉంటాయని ప్రూవ్ చేయమన్నాడండి. సో ఇక్కడ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే ఫర్ సపోజ్ a, b, c are in AP అన్నాడు అనుకోండి.
సో ఇది ఏపీలో ఉండే కండిషన్ ఏంటంటే సక్సెసివ్ టర్మ్స్ డిఫరెన్సెస్ ఈక్వల్ అండి. అంటే ఇది T1 T2 T3 కదా. సో T2 minus T1 is equals to T3 minus T2. That means B minus A is equals to C minus B అవుతుందండి. సో ఇది ఏపీలో ఉండే కండిషన్. సో ఇక్కడ సేమ్ ఇది T1 అనుకోండి అండ్ దిస్ ఇస్ T2 సే అండ్ దిస్ ఇస్ T3 సే. ఇక్కడ సిన్స్ since sin of y plus z minus x comma sin of z plus x minus y comma sin of x plus y minus z are in AP. So ఇవి AP లో ఉన్నాయండి. సో AP లో ఉండే కండిషన్ ఏంటి T2 minus T1. T2 means sin of z plus x minus y minus sin of y plus z minus x is equals to T3 minus T2. That means sin of x plus y minus z minus sin of z plus x minus y. So T2 minus T1 is equals to T3 minus T2. So ఇది AP లో ఉంటే కండిషన్ అండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. sin of z plus x minus y minus sin of z ఇక్కడ ప్లస్ వై మైనస్ ఎక్స్ అని ఉంది. సో వై మైనస్ ఎక్స్ అని ఉందండి. మైనస్ కామన్ తీసామనుకో ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ వై వల్ల మైనస్ వై అవుతుంది. సైన్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై సేమ్ ఇక్కడ అనుకోండి. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ సైన్ ఆఫ్ సో ఇక్కడ ప్లస్ ఎక్స్ ఈ జెడ్ మైనస్ వైలోంచి మైనస్ కామన్ తీసామనుకోండి వై మైనస్ జెడ్ అవుతుంది. ఓకే అర్థమైందండి. సో ఇప్పుడు ఏ ఫార్మ్ ఉంటుంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ ఇక్కడ రాశాడు ఇక్కడ రాశాడు బి ప్లస్ లో ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై అంటే ఏ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అండి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 cos a. a means z into sin of a minus b. a sorry 2 sin cos a sin b కదా. b plus ఏముంది x minus y. సో 2 cos z into sin of x minus y is equals to ఇక్కడ చూడండి sin of a plus b minus sin of a minus b. ఇక్కడ a plus లో x ఉంది b plus లో y minus z అండి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా 2 cos a means x sin b means y minus z అండి. ఓకే ఇప్పుడు 2 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఏమి మిగులుతుంది cos z into sin of x minus y. that means sin of a minus b. sin of a minus b అంటే sin a cos b minus cos a sin b. b means y is equals to into క్యాన్సిల్ అయిపోతుంది. cos x into మళ్ళీ ఇక్కడ కూడా sin of a minus b అప్లై చేస్తే sin a cos b minus cos a sin b. cos z తో మల్టిప్లై చేయండి. చేసినప్పుడు ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది sin x cos y cos z minus cos x sin y. ఈ cos z ఈ టర్మ్ కూడా మల్టిప్లై చేయాలండి. cos z is equals to cos x sin y cos z minus cos x cos y into sin z. సో అర్థమైంది వరకు. సో ఇలా వచ్చినాయండి ఈ టర్మ్స్ వచ్చినప్పుడు దీని తర్వాత ఏం చేస్తారంటే డివైడింగ్ బై cos x into cos y into cos z. cos x into cos y into cos z తో డివైడ్ చేయండి. చేస్తే ఏమవుతుంది sin x by cos x అంటే tan x. cos y క్యాన్సిల్ అవుతుంది. cos z క్యాన్సిల్ అవుతుంది అంటే ఏం మిగిలింది tan x మైనస్ ఇక్కడ cos x క్యాన్సిల్. sin y by cos y అంటే tan y. cos z క్యాన్సిల్ is equals to cos x క్యాన్సిల్. sin y by cos y అంటే tan y. cos z క్యాన్సిల్ మైనస్ cos x క్యాన్సిల్. cos y క్యాన్సిల్. sin z by cos z అంటే tan z. బోత్ సైడ్స్ ఇక్కడ మైనస్ కామన్ తీయండి. తీస్తే ఏమవుతుంది tan y minus tan x is equals to tan z
మైనస్ tan బై సో tan x t1 అనుకోండి అప్పుడు x తర్వాత ఏంటి బై అంటే tan t2 నెక్స్ట్ tan z t3 అనుకుంటే tan బై t2 అవుతుంది సో t2 minus t1 is equals to t3 minus t2 that means therefore tan x comma tan y comma tan z are in AP సో ఇదేగా మనం ప్రూవ్ చేయమంది అర్థమైందండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ 3 టర్మ్స్ ఇచ్చాడు ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉంటే tan x tan y tan z ఆల్సో ఇన్ ఏపీ అని ప్రూవ్ చేయమన్నాడు సో దీనికి ఎలా తీసుకున్నాం ఏపీలో ఉంటే కండిషన్ ఏంటి సక్సెస్ ఎనీ టూ సక్సెసివ్ టర్మ్స్ డిఫరెన్సెస్ ఈక్వల్ అవ్వాలి ఐ మీన్ సక్సెసివ్ టర్మ్స్ డిఫరెన్సెస్ ఈక్వల్ అవ్వాలి సో t2 minus t1 is equals to t3 minus t2 సో t2 అంటే ఇది మైనస్ t1 అంటే ఇది is equals to t3 minus t2 సో ఈక్వల్ తీసుకున్నాము సో దీన్ని ఎలా మార్చుకున్నాం z ని z కింద ఉంచాం ప్లస్ ఆఫ్ x minus y ఇక్కడ z ఈ y minus x నుంచి మైనస్ కామన్ తీయండి మైనస్ ఆఫ్ x minus y ఈ x y minus z సేమ్ మళ్ళీ దీన్ని ఇలా వచ్చేలాగా x ని x కింద ఉంచాం z minus y ని మైనస్ కామన్ తీస్తే y minus z కింద చేంజ్ చేస్తామండి సో ఇది ఏ ఫార్ములాలో ఉంది sin of a plus b minus sin of a minus b అంటే 2 cos a sin b b means x minus y ఇక్కడ 2 cos a sin b ఇక్కడ b అంటే ఏంటి y minus z వీటిని ఎక్స్పాండ్ చేస్తారు కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా అండి sin of a minus b ఇక్కడ sin of a minus b ఇక్కడ cos z ఉంది కాబట్టి ఈచ్ టర్మ్ ని cos z తో మల్టిప్లై చేశాను ఇక్కడ cos x ఉంది కాబట్టి ఇక్కడ cos x తో మల్టిప్లై చేశాను చేసిన తర్వాత నీకు tan రావాలి కాబట్టి cos x cos y cos z వీటితో మనం డివైడ్ చేస్తాను డివైడ్ చేస్తే sin by cos tan cos by cos z cos by cos z cancel minus cos x cancel sin by cos y అంటే tan by cos z cancel సో అలా cancel అయిపోయి ఈచ్ టర్మ్ ని ఈ టర్మ్ ని డివైడ్ చేయాలి ఈ టర్మ్ ని డివైడ్ చేయాలి ఈ టూ టర్మ్స్ ని కూడా డివైడ్ చేయాలి చేస్తే ఫైనల్ గా మనకి ఏం మిగిలింది tan x minus tan y is equals to tan y minus tan z మిగిలింది సో దీన్ని ఏం చేస్తారంటే మైనస్ కామన్ తీసాను బోత్ సైడ్స్ ఇక్కడ కామన్ తీసాను ఇక్కడ కామన్ తీసాను కామన్ తీసినప్పుడు మైనస్ tan y ప్లస్ tan y అయింది ప్లస్ tan x మైనస్ tan x సేమ్ ఇక్కడ అంతే ఈ tan y t2 అనుకోండి tan x ఏమవుతుంది t1 tan z t3 సో t2 minus t1 is equals to t3 minus t2 that means ఏపీలో ఉంటే కండిషన్ కదండి కాబట్టి ఏ టర్మ్స్ ఏపీలో ఉన్నట్టు tan x t1 t2 t3 tan x tan y tan z ఆర్ ఇన్ ఏపీ సో ఇది ఫైనల్ గా మనం ప్రూవ్ చేయాల్సింది